నమస్తే, నేను మీ చైతన్య. రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం బియ్యం డోర్ టు డెలివరీ అంటూ కొత్త పథకం మొదలు పెట్టిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారని ఆయన విమర్శించారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్ గా గత వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆయన ఆరోపించారు. 1,60,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారని ఆయన తెలిపారు. గత 5 ఏళ్లలో కాకినాడ పోర్టును బియ్యం ఎగుమతులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారని విమర్శించారు. కాకినాడ పోర్టు నుంచి 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు. ఈ బియ్యం విలువ 45,000 కోట్లు ఉంటుంది. మాజీ సీఎం జగన్ కు తెలియకుండా ఇది జరగదని మంత్రి తెలిపారు. కాకినాడ పోర్టులో గత ప్రభుత్వం హయాంలో కేవలం 20 మంది పోలీసులను మాత్రమే పెట్టారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనతో స్మగ్లింగ్ బుట గుట్టు రట్టయిందని, ఎందుకు జీఎంఆర్ నుంచి ఎస్సీఆర్ ను లాగేసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాకినాడ పోర్టుపై తాము ఎందుకు దృష్టి పెట్టామో ప్రజలకు తెలియాలని నాదెండ్ల అన్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారిన పట్టించింది ఎవరో అందరికీ తెలియాలని అన్నారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ చేసే వారందరి పేర్లు బయటకు తీసుకువస్తామని తెలిపిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్